Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల. హజ్ యాత్రికులకు శుభవార్త చెప్పిన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఈ రోజు నంద్యాల జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు విడుదల చేసిన ఒక ప్రకటనను విడుదల చేశారు. 2026 హజ్ యాత్రికుల జులై 31వ తేదీ వరకు దరఖాస్తు గడువును హజ్ యాత్రకు సౌకర్యార్థం వారం రోజుల పాటు గడువు పెంచుతూ ఆగస్టు 7వ తేదీ వరకు సమయాన్ని పొడిగిస్తూ ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని, ఈ వారం రోజుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు కొన్ని ముఖ్యమైన సమాచారాలు అందించడం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు తెలియపరిచిన సూచనల మేరకు 3 అంశాలను మీ ముందు ప్రస్తావించబోతున్నాను. ఒకటి ప్రధానమైన అంశము, విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను అదనంగా ఈ సంవత్సరము శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. నంబర్ 1. రెండవ అంశము, ఈరోజు హజ్ యాత్ర దరఖాస్తు ఫారంలు సమర్పించుటకు చివరి తేదీగా 30/7/2025గా గతంలో ప్రకటించబడి ఉన్నది. దాన్ని కాస్త మార్పు చేస్తూ ఒక వారం రోజులు పొడిగిస్తూ 7వ తేదీ ఆగస్టు 2025 రాత్రి 11:59 వరకు దరఖాస్తు ఫారంలు స్వీకరించబడును అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. అంతేకాదు మూడవ అంశము మరొకటి ఉంది. ఎవరైతే హజ్ యాత్రకు దరఖాస్తు సమర్పించుకున్నారో వారు హజ్ మొదటి కిస్తీని కట్టడానికి 20వ తేదీ ఆగస్టు 2025వ తేదీగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి కిస్తీ పైకము 1,52,300 రూపాయలు ప్రతి యాత్రికుడు తన వైపు నుంచి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఈ అంశాలను మూడింటిని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. వీటిని ఖచ్చితంగా క్షుణ్ణంగా గుర్తు చేసుకొని వీటి మీద ఆలోచన చేసి, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా దరఖాస్తులు పెట్టుకోవాల్సిన వారు ఉంటే కూడా వెంటనే నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాలలో ఉన్న ఈ యొక్క హజ్ సేవా సమితి యొక్క కార్యాలయం చేరుకొని ఈ యొక్క దరఖాస్తు ఫారాలను మరి హజ్ కమిటీ వారికి పంపించుకోగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక మరొక విషయానికి వస్తే, ఈ యొక్క ఎంబార్కేషన్ పాయింట్ అనేది రద్దు చేయబడిన ఎంబార్కేషన్ పాయింట్ను తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి సహకరించిన మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున, హజ్ సొసైటీల తరఫున ప్రత్యేకమైన మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం సాధనలో సహకరించిన రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రివర్యులైన శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే రాష్ట్ర హజ్ కమిటీ యొక్క చైర్మన్ గారైన శ్రీ హసన్ బాషా గారి కృషి కూడా ఎంతో ఉంది. వీరిరువురికి కూడా మా అందరి తరఫున మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సమయం చాలా కొద్దిగా ఉన్నది. ఇక తిరిగి కూడా పొడిగింపు అనేది జరగదు అన్న అంశాన్ని కూడా ఈ యొక్క సర్కులర్ ద్వారా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ముంబై వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాత్రికులు దీన్ని చక్కగా అర్థం చేసుకొని, ఇంకా ఉంటుంది అని అనుకోకుండా ఖచ్చితంగా వెంటనే మా కార్యాలయాన్ని సంప్రదించండి. లేదా మీరు ఆన్లైన్లో చేసుకోవాలని అనుకుంటే కూడా మీరు ఉన్న దగ్గర నుంచి అయినా ఆన్లైన్లో దరఖాస్తు ఫారాలను సమర్పించుకోగలరని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఏదైనప్పటికీ కూడా తాస్కారం చేయవద్దని తెలియజేస్తున్నాను. ఇక రెండవ అంశం, ఎంబార్కేషన్ పాయింట్ను సవరణ చేసుకోవడానికి గతంలో హైదరాబాద్ అని రాసిన వారు విజయవాడ కింద మార్చుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అలా చేసుకున్న వారికి ఎంబార్కేషన్ పాయింట్ మార్చుకొని విజయవాడ నుంచి వెళ్లే వారికి ప్రత్యేకమైన సదుపాయంలో అన్ని రకాలుగా మేము చూసుకుంటామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. ఆర్థికమైన భారాన్ని కూడా హైదరాబాద్కు విజయవాడకు వచ్చే ఈ తేడాను కూడా ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి కూడా ప్రభుత్వం ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోగలరని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరికైతే అవసరం ఉందో వారు వెంటనే మా ఆఫీస్ని సంప్రదించండి. అలాంటి వారికి మేము వెంటనే హజ్ కమిటీ విజయవాడ వారితో మాట్లాడి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ను తీసుకొని సవరణ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి
ఇది ముఖ్యమైన సవరణకు సంబంధించిన విషయము. మరి ఇంకొక విషయానికి వస్తే చాలామంది పాస్‌పోర్ట్‌లకు అప్లై చేసుకొని ఇంకా మా పాస్‌పోర్ట్ రాలేదని చెప్పి కూడా చెబుతున్నారు. అలాంటి వారు ఎవరైనా హజ్ యాత్రలో వెళ్ళేవారు పాస్‌పోర్ట్ రాని పక్షంలో పాస్‌పోర్ట్‌లో డిలే ఉన్నట్లయితే వెంటనే మా ఆఫీస్ సంప్రదించండి. మేము ప్రత్యేకమైన చర్యలు తీసుకొని హజ్ కమిటీ విజయవాడ వారితో మాట్లాడి మీకు 2 రోజుల్లోనే మీ పాస్‌పోర్ట్ వచ్చే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి అందించిన ఈ మొత్తం సూచనలన్నిటిని వచ్చేసి హజ్ కమిటీ ముంబై ఈరోజు కొత్త సర్క్యులర్ ద్వారా తెలియపరిచింది. మరి ఈ సర్క్యులర్‌కు అనుగుణంగా మీకు అన్ని విషయాలు మీ వరకు చేరుస్తున్నాము. తప్పకుండా ఈ అంశం మీద మీరు ఆలోచిస్తారని చెప్పి, ఇంకా ఎక్కువ సంఖ్యలో హజ్ యాత్రికులు పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.